నమస్తే అండి. సో, ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, సోలార్ స్టాక్స్ ఎందుకలా కిందకి పడుతున్నాయి. సో, ఈ వీడియోలో మనం చూడబోయే కంపెనీస్ వారి ఎనర్జీస్, ఇంకోటి ప్రీమియర్ ఎనర్జీస్. సో, వారి ఎనర్జీస్ చార్ట్‌ని ఒకవేళ మీరు గమనిస్తే, ఒకవేళ మీరు ఇలా ట్రెండ్ లైన్ గీసుకుంటే, మీకు క్లియర్‌గా ఇక్కడ బ్రేక్ డౌన్ కనిపిస్తుంది. అయితే ఈ వీక్‌నెస్ ఇప్పుడు ఇప్పుడు బ్రేక్ డౌన్ ఇప్పుడు పడింది అని చెప్పి కాదు. వీక్‌నెస్ ఎప్పుడు ఇక్కడే స్టార్ట్ అయిపోయింది. సెప్టెంబర్‌లోనే స్టార్ట్ అయిపోయింది వీక్‌నెస్. సెప్టెంబర్ నుంచి పడుతూనే ఉంది. సో సెప్టెంబర్ నుంచి మాక్సిమం చాలా స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ పడ్డాయి. కానీ ఇది మరీ ఎక్కువ పడుతుంది. సో ఇప్పటికీ ఈ స్టాక్ ఎంత పడిందంటే మనం చూస్తే తను ఆల్ టైమ్ హై నుంచి 23% దాకా పడింది. 23%. అయితే ఈ స్టాక్ యూజువల్లీ చాలా ఎక్కువ పడుతుంది. ఒకవేళ ఈ ఆల్ టైమ్ హై నుంచి చూస్తే అరౌండ్ ఇది మనం ఇగ్నోర్ చేద్దాం, అది బ్లాక్ డీల్ అయి ఉంటుంది. ఇక్కడ వరకు చూస్తే 45% పడింది. సో ఈ స్టాక్ 40-50% పెద్ద విషయం ఏమి కాదు. ఈ స్టాక్ మన పోర్ట్ఫోలియోలో ఉంది అంటే 40-50% మనం మన మైండ్ లో ఫిక్స్ అయ్యే ఉండాలి. 40-50% ఇది ఎప్పుడైనా పడొచ్చు అని. కాకపోతే ఈ స్టాక్ లో మనం ఈజీగా ఒకటి అర్థం చేసుకోవచ్చు. ఈ ప్యాటర్న్ చూస్తే ఇక్కడ చూసారా ఒక M లా ఫామ్ అయింది. సో రెండో టాప్ వచ్చేసరికి ముందు టాప్ ని బీట్ చేయలే, కిందకే ఉంది. ఈ లెవెల్ డ్రా చేస్తే ఈ లెవెల్ ఇది హై వచ్చింది. దాని తర్వాత ఈ సెకండ్ టాప్ అనేది ఇంతవరకు రాలే. సేమ్ అలాగే ఇప్పుడు కూడా ఇది టాప్ వచ్చింది, దానికన్నా కింద వచ్చింది, దాని తర్వాత ఇంతలా ఫాలో అయింది. సో ఇప్పుడు కూడా అంతలా ఫాలో అవుద్దని నేను చెప్పను, కానీ అయితే అవ్వచ్చు లేకపోతే లేదు. సో ఒకవేళ ఫాలో అయితే మాత్రం అది మనకి మంచి ఆపర్చునిటీ. మళ్ళీ మనకి ఈ లెవెల్లోనే దొరికింది అనుకోండి, 2100, 2200 మనకి మంచి ఆపర్చునిటీ. కానీ అంత దొరుకుతుందని గ్యారంటీ కాదు, మనకు మాత్రం మంచి ఆపర్చునిటీ. అయితే ఇప్పుడు ఇది ఎంతవరకు వెళ్తుంది, మనం ఏం చేయాలనేదే ఇప్పుడు ఈ వీడియో. అయితే ఈ స్టాక్ పడడానికి రీజన్ వచ్చేసరికి మెయిన్ ఏంటంటే, ఈ స్టాక్ మనం ముందు ఒక వీడియోలో మాట్లాడాం, సోలార్ స్టాక్స్ కమోడిటీ లాగా అయిపోతున్నాయి ఇప్పుడు. అంటే వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చాలా ఎక్కువైపోయింది, ఇండియాలో సప్లై చాలా ఎక్కువైపోయింది. కానీ దీన్ని యూజ్ చేసుకుని మ్యాన్ కన్స్ట్రక్షన్ పరంగా ఈపీసీ వర్క్ అంత ఫాస్ట్గా జరగట్లేదు. సో అక్కడ ఏంటి, డిమాండ్ తక్కువైపోతుంది, సప్లై ఎక్కువైపోతుంది. ఇప్పుడు ఎప్పుడైనా సరే సప్లై ఎక్కువైపోయింది, డిమాండ్ తక్కువైపోయిందంటే వీళ్ళ కంపెనీ వాళ్ళు ఏంటంటే తక్కువ ప్రాఫిట్ మార్జిన్తో అమ్మాలని చూస్తారు. దానివల్ల ఏంటి, ప్రాఫిట్ డిప్ అయిపోతుంది. సో ఇది ముందు జరగచ్చేమో అని చెప్పేసి మార్కెట్ ముందే కరెక్ట్ అయిపోతుంది. సో మనం అనుకుంటాం రిజల్ట్ బాగా వస్తే బాగా పైకి వెళ్తాయి అని, కాదు. మార్కెట్ ముందే దాన్ని స్టడీ చేస్తుంది. మనం తర్వాత ఆలోచిస్తాం, కానీ మార్కెట్ ముందే స్టడీ చేస్తుంది ఆ వీక్నెస్ని. ఇంకో రీజన్ వచ్చేసరికి ఈ యుఎస్ టారిఫ్ విషయంలో. సో మార్కెట్కు భయం ఉంది ఏంటంటే యుఎస్ టారిఫ్ విషయంలో కూడా ప్రాఫిట్స్ ఇంకా తగ్గే ఛాన్స్ ఉంది. ఇంకోటి ఏంటంటే యుఎస్ కంపెనీస్, యుఎస్ లో దీని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఈ కంపెనీ మీద ఏంటంటే చైనా ప్రొడక్ట్స్ తీసుకొచ్చి మిస్లేబుల్ చేసి, అంటే లేబులింగ్ మార్చి ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయ్యి యుఎస్ లో సేల్ చేస్తున్నట్టు అని ఒక చూపిస్తుంది. ఎందుకంటే అప్పుడులో చైనా ప్రొడక్ట్స్ కి తారీఫ్ ఎక్కువ కాబట్టి ఇండియా ప్రొడక్ట్స్ లో చూపించి అమ్మడం అలాగన్నీ చేస్తున్నారు. సో సో అదొక విషయం ఉంది. ఇంకా రీసెంట్ గా ఇక్కడ చూడండి, మిస్లేబులింగ్. సో చైనీస్ మేడ్ సోలార్ సెల్స్ ని ఇండియన్ ప్రొడక్ట్స్ లో మార్చి చేయడం. సో అది ఇల్లీగల్ కాబట్టి ఆ ఇన్వెస్టిగేషన్ ఒకటి అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి రీసెంట్ గా దీని మీద, ఈ కంపెనీ మీద ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ రేడ్ కూడా జరిగింది. అయితే చాలా కంపెనీలకు ఇన్కమ్ ట్యాక్స్ రేడ్ అవుతాయి. రేడ్ అవగానే అదొక నెగిటివ్ సైన్ లాగా తీసుకోకూడదు, అది కామనే. కానీ ఇది చిన్న నెగిటివ్ విషయమే, మార్కెట్ సెంటిమెంట్స్ పరంగా ఒక నెగిటివ్ విషయమే. సో ఇది రీజన్ ఫాలో అవడానికి వారి ఎనర్జీస్. మనం ఏం చేయాలంటే ఇది ఎప్పుడు మళ్ళీ టర్న్ అరౌండ్ అవుద్దో ఇప్పుడు చూడండి, కంటిన్యూ ఇలా పడేటప్పుడు 2-3 మంత్స్ ఇది కొంచెం సస్టైన్ అవుద్ది. ఇలాగా సస్టైన్ అయినప్పుడు నేను చెప్పే ఒక ప్యాటర్న్ ఉంటుంది కదా, ట్రెండ్ ట్రయాంగిల్ ప్యాటర్న్, దాన్ని ఎప్పుడైతే ఇలా బీట్ చేస్తుందో అది మనకి ఎంట్రీ పాయింట్. అంటే దాని ఇండికేషన్ అయితే ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది అని. దీని తర్వాత చూసారా ఎంత బాగా పైకి వెళ్ళిందో. దగ్గర దగ్గర ఇక్కడ నుంచి తీసుకున్న ఆల్ టైమ్ హైకి 74% వెళ్ళింది. సో ఇలా స్టాక్ ఎప్పుడైతే కింద పడతాయో మనకు అది గుడ్ ఆపర్చునిటీ. మనం వెయిట్ చేయాలి, కొంచెం పేషెన్స్ తో వెయిట్ చేసి, ఇలాగ ఎప్పుడైతే బేస్ ఫామ్ చేస్తాయో 2-3 నెలలు బేస్ ఫామ్ చేసి ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ చూపించి పైకి వెళ్తున్నప్పుడు మనం ఎంటర్ అవ్వాలి. ఓకే. సో ఇంకో స్టాక్ వచ్చేసరికి ప్రీమియర్ ఎనర్జీస్. ప్రీమియర్ ఎనర్జీస్ మనం ముందు కూడా డిస్కస్ చేసాం, ఇలా ప్యాటర్న్ మిస్ అయిపోయింది గట్ట అని చెప్పి. సో ఇప్పుడేం జరుగుతుందంటే ప్రీమియర్ ఎనర్జీస్ కి ఎటువంటి ఇన్వెస్టిగేషన్ అలాగేం జరగలేదు. కానీ మెయిన్ ప్రాబ్లం వచ్చేసరికి ఏంటంటే ప్రీమియర్ ఎనర్జీస్ లో ఇది కూడా అంతే, మ్యానుఫ్యాక్చరింగ్ కమోడిటీ అయిపోతుంది. సోలార్ సెల్స్ అనేవి కమోడిటీ లాగా అయిపోతున్నాయి.
దీనివల్ల ఏంటంటే వీళ్ళు ప్రైస్ తగ్గించి అమ్మడం. సో ఇందాక వారి అనేది చెప్పినట్టే మార్కెట్ ముందే ఎస్టిమేట్ చేసుకుంటుంది, వీళ్ళు ప్రాఫిట్ మార్జిన్స్ తగ్గిపోతాయి. ఏ కంపెనీకైనా ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ మంచిగా ఉంటేనే ఆ కంపెనీ సస్టైన్ అవుద్ది బాగా. సో స్టాక్ ప్రైస్ లో కూడా గ్రోత్ కనిపిస్తుంది. సో ఇప్పటి వరకు సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ కొంచెం తక్కువయ్యాయి కాబట్టి, సోలార్ ఈపీసీ వర్క్ తక్కువయ్యాయి కాబట్టి ఈ స్టాక్స్ లో ఫాలో అవుతుంది. మనం ఏం చేయాలంటే ఎప్పుడైతే సపోర్ట్ లో వస్తుందో, సో ఇక్కడ సపోర్ట్ నుంచి రాగానే కొండ, సపోర్ట్ నుంచి బయింగ్ కనిపించాలి మనకి. సో ఇక్కడ చూసే సపోర్ట్ నుంచి ఎంత బాగా బయింగ్ ఫామ్ అవుతుందో. ఓకేనా, ఇక్కడ ఏంటంటే పెద్ద ఇన్వెస్టర్స్ దిగి కొంటున్నారు, అలాంటప్పుడు మనం కొనాలి. ఇన్వెస్టర్స్, పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ అమ్మేటప్పుడు మనం కొనకూడదు. పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ కొనేటప్పుడు మనం కొంత అమౌంట్ అయినా యాడ్ చేసుకుంటే వాళ్ళకి వచ్చే గెయిన్ లో మనకు కూడా కొంత గెయిన్ ఉంటుంది అనమాట. సో అది ఈ వీడియో చేయడానికి రీజన్. ఇంకేమైనా స్టాక్ అనాలిసిస్ అవేమైనా ఉంటే కామెంట్ చేయండి, డిస్కస్ చేద్దాం. బై బై.